హోదా కంటే పార్టీ బలోపేతమే ముఖ్యమా అంటే పరిస్థితిని చూస్తుంటే అవునని అనిపిస్తోంది. ఒకప్పుడు హోదా కోసం పోరాటాలు చేసిన వైసీపీ ఇప్పుడు ఆ ఊసే ఎత్తటం లేదు. కనీసం వేరే వాళ్ళు చేస్తున్న ఉద్యమాలకు మద్దతు కూడా ఇవ్వటం లేదు. దీంతో హోదా అంశాన్ని వైసీపీ సైడ్ చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే వైసీపీ నేతలు మాత్రం కొత్త భాష్యం చెబుతున్నారు. ఇంతకు హోదా అంశంపై వైసీపీ తీరేంటి? వాచ్ ది స్టోరీ. వచ్చే ఎన్నికల్లో మా ప్రధాన ఎజెండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశమే. ప్రత్యేక హోదా వచ్చే వరకు కేంద్రంపై మా పోరాటం ఆగదు. హోదా సాధించే వరకు విశ్రమించేది లేదు అంటూ మొన్నటి వరకు పోరాటాలు చేసిన వైసీపీ ఇప్పుడు సైలెంట్ కావడం సంచలనంగా మారింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మొదట్నుంచి వైసీపీ ఉద్యమాలు చేసింది. ఉద్యమాలు చేస్తున్న వారికి మద్దతు తెలిపింది. కానీ ఆ తర్వాతి రోజుల్లో హోదా అంశాన్ని వైసీపీ పక్కనబెట్టింది. హోదా పోరాటం చేస్తున్న పార్టీలకు కనీసం మద్దతు కూడా ఇవ్వడం లేదు. దీంతో వైసీపీ హోదా అంశాన్ని పక్కనబెట్టిందా అనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే 4 ఏళ్లు హోదా అంశాన్ని పట్టించుకొని టీడీపీ ఇప్పుడు హోదా అంశంపై పోరాటాలు చేస్తోంది. కేంద్రం అన్యాయం చేసిందంటూ టీడీపీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు అంతా వీలు దొరికినప్పుడల్లా హోదా అంశంపై మాట్లాడుతూనే ఉన్నారు. ధర్మ పోరాట దీక్షలంటూ ప్రతి నెల భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో ఎవరు హోదాపై కార్యక్రమాలు చేపట్టినా వారికి మద్దతివ్వడంతో పాటు తాజాగా ఢిల్లీలో చంద్రబాబు దీక్షకు దిగారు. ఎన్నికల సమయంలో హోదా సెంటిమెంట్ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి లబ్ధి పొందాలనుకోవడమే టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే గత 4 ఏళ్లుగా హోదాపై సీరియస్గా వ్యవహరించిన వైసీపీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వెనక్కి తగ్గడంపై పార్టీలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హోదా విషయంలో పోరాటం చేస్తేనే ప్రజల నుంచి కూడా మద్దతు లభిస్తుందని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇన్నాళ్లు ఉద్యమం చేసింది వేరు, ఇప్పుడు చేసేది వేరని సూచిస్తున్నారు. ఎన్నికల్లో ఈ అంశాన్ని లీడ్గా తీసుకుని ముందుకు వెళ్లకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే సీనియర్ నేతలు మాత్రం ఇన్నాళ్లు హోదా అంశాన్ని సజీవంగా ఉంచింది మన పార్టీయే అంటున్నారు. హోదాపై వైసీపీ చేసినన్ని పోరాటాలు ఏ పార్టీ చేయలేదంటున్నారు. చంద్రబాబు 4.5 ఏళ్లు హోదా అంశాన్ని మరుగున పెట్టి ఎన్నికల కోసమే హోదా పాట పాడుతున్నారంటున్నారు. హోదా సాధారణ పోరాటాలతో రాదని, రాజకీయ పోరాటంతోనే సాధ్యమంటున్నారు. ఇందుకోసం వైసీపీ ప్రత్యేక వ్యూహంతో వెళ్తుందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు గెలిచి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా హోదా సంతకం పెట్టిస్తామంటున్నారు. ఇది అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామంటున్నారు. ఈ రాష్ట్రానికి మేలు చేయాలనే, మన రాష్ట్రం మంచి జరగాలంటే 25 ఎంపీలు జగన్మోహన్ రెడ్డికి ఇస్తే దాంతో అక్కడ ఢిల్లీ పెద్దల్ని అమరావతి తీసుకొచ్చి ఇక్కడ ప్రత్యేక హోదా అనౌన్స్ చేసి రాష్ట్రానికి మేలు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు హోదా అంటూ యూటర్న్ తీసుకున్నారని వైసీపీ నేతలంటున్నారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్మాణ బాధ్యతల్ని తీసుకుని అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. ఏ నోటితో అయితే ప్రత్యేక హోదా సంజీవిని కాదని చెప్పావో, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు ఏమీ బాగుపడలేదని చెప్పావో, ప్రత్యేక ప్యాకేజీయే బాగుంటుంది, డబ్బు వస్తుంది, ఆ డబ్బులో కమిషన్ కొట్టొచ్చు అని నువ్వే మాట్లాడావో, అటువంటి ప్రత్యేక హోదా గురించి ఇవాళ ఢిల్లీలో నువ్వు నల్ల చొక్కా వేసుకొని తిరుగుతున్నావంటే నీకు కనీసం విజ్ఞత ఏమైనా ఉందా అని అడుగుతున్నా. 16,000 కోట్ల రూపాయల పోలవరం ప్రాజెక్టుని ఇవాళ 54,000 కోట్ల రూపాయలకు పెంచి ఆ ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నామని మళ్ళీ జీవో ఇచ్చారు. ఈ 1,000 కోట్ల రూపాయల జీవో వెనక నీ ఆర్థిక స్వలాభం ఉంది. మొత్తానికి ఈ ఎన్నికల్లో ప్రత్యేక హోదా అంశమే కీలకం కానుంది. హోదా అంశాన్ని తాము వీడలేదని, వ్యూహం మాత్రమే మార్చామంటున్న వైసీపీకి ప్రజలు అండగా నిలుస్తారా లేదా చూడాలి.